నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు సాయిల్లెస్ గార్డెనింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మట్టి లేకుండా కోకోపిట్తో ఎర్ర తోటకూర ఎలా పెంచుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్లాస్టిక్ బ్యాగ్ కానీ లేదా ప్లాస్టిక్ టబ్ ఏదైనా కంటైనర్ తీసుకుని దాంట్లో కోకోపిట్ని ఫిల్ చేయాలి. ఇలా ఫిల్ చేసిన తర్వాత దాన్ని ఇలా కొద్దిగా అదుముతూ స్మూత్గా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎర్ర తోటకూర విత్తనాలు తీసుకోవాలి. ఇవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇలా తీసుకున్న విత్తనాలని ఆ బ్యాగ్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా కొద్దిగా గ్యాప్ ఇస్తూ జల్లుకోవాలి. ఇలా జల్లుకున్న తర్వాత వాటి మీద కొద్దిగా కోకోపిట్ లేయర్ని వేయాలి. మరీ మందంగా కాకుండా ఒక చిన్న పల్చటి పొరలా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ జల్లుకొని ఈ బ్యాగ్ని ఎండ తగిలేలా పెట్టుకోవాలి. ఇలా 3 రోజుల తర్వాత అవి మొలకలు అనేవి వస్తాయి. ఇప్పుడు 10 రోజులకి ఇలా ఒక మీడియం సైజు మొక్కల్లా తయారవుతాయి. మనం దీనికి వాటర్ అనేది రోజు వేయకూడదు. కోకోపిట్ వాటర్ ఎక్కువ స్టోర్ చేసుకుంటుంది కాబట్టి రోజు విడిచి రోజు వాటర్ వేసుకోవాలి. చూడండి, ఇలా 15 రోజుల్లో మనకి కావాల్సినంత సైజులో ఈ ఎర్ర తోటకూర అనేది తయారవుతుంది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుని మన వంటకి ఉపయోగించుకోవచ్చు. ఇలా ఈ సైజులో పెరిగిన వెంటనే మనం కట్ చేసుకుని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఇలా మిగిలిన చిన్న సైజు మొక్కల్ని అలాగే వదిలేస్తే మళ్ళీ పెరుగుతాయి. చూశారు కదా, నేను ఒక బ్యాగ్లో చాలా తక్కువ క్వాంటిటీలో ఈ మొక్కలను పెంచాను. మీరు మీకు కావలసినంత పెంచుకోవచ్చు. ఇలా 2 లేదా 3 బ్యాగుల్లో పెంచుకుంటే మనకి సరిపడా తోటకూర అనేది వస్తుంది. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఫార్మింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.